వెల్కమ్ టు 99 టీవీ. కెఫె నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70కి స్వాగతం. మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగా పేరున్న చరిష్మా నాయుడు గారు ఈరోజు మన మెగా ఎట్ 70లో స్పెషల్ గెస్ట్. హాయ్ చరిష్మా నాయుడు గారు. హలో, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నా. నేను చూస్తూనే ఉంటాను, క్యూట్ గా సూపర్ గా ఉన్నారు మీరు కూడా. ఓకే, ఫుల్ ఫామ్ లో ఉన్నారు. సీరియల్స్లో నటిస్తున్నారు అండ్ మూవీస్ కూడా చాలా చేశారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే చైల్డ్ ఆర్టిస్ట్ కదా, చాలా మూవీస్లో కూడా చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్గా చూశాను. ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి జీ తెలుగులో గుండమ్మ కథ చేస్తున్నాను, జెమినీలో మూడు ముళ్ళు, మా టీవీలో పాపే మా జీవన్ జ్యోతి. 3 ప్రాజెక్ట్ చేస్తున్నా ప్రస్తుతానికి. ఓకే, మూవీస్ ఏమైనా చేస్తున్నారా? మూవీ ఒకటి ఉంది, రిలీజ్కి ఉంది. ఒక పారు ఇద్దరు దేవదాసులు అని చెప్పి మూవీకి రిలీజ్కి అయితే ఉంది. అది చేసి ఒక 3 months అవుతుంది. వస్తే అంటే చరిష్మా నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలంటే చాలా క్యూట్ గా ఉంటుంది అమ్మాయి, పద్ధతిగా మన ఇంట్లో అమ్మాయి లాగా అనిపిస్తుందని చాలా మంది అంటూ ఉంటారు. సో అసలు చైల్డ్ ఆర్టిస్ట్ గానీ మీ కెరీర్ స్టార్ట్ చేశారు కదా, అసలు ఎలా స్టార్ట్ అయింది జర్నీ? నాకు ఏంటంటే మెహర్ గారు అని చెప్పి ఒకరు ఉన్నారు, అలానే ప్రభు అన్న. అంటే నేను బయటికి రావటానికి చాలా మంది ఉన్నారన్నమాట. లైక్ వెంకటేష్ అన్న అని చెప్పి ఒక అన్న ఉంటారు, ప్రభు అన్న అని ఉంటారు, అలానే మెహర్ గారు ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు వల్లనే నేను బయటకు వచ్చాను అన్నమాట. ఏది ఫస్ట్ మీరు చేసిన యాక్టింగ్ ఎప్పుడు? ఫస్ట్ వచ్చి 2009లో అనుకుంటా. 2009లో చేసా, జమునీకి చేసా. అప్పుడు కొంప కొల్లేరు, ఇట్లా కొన్ని ప్రాజెక్టులు. నేను మన జబర్దస్త్ రాఘవ్ గారు ఉన్నారు కదా, రాఘవ్ గారు, ఫన్నీ గారు, అప్పుడు నా చిన్నతనంలో అప్పుడు అవి చేసామన్నమాట. తర్వాత మెల్లమెల్లగా శ్రావణ సమీరాలు, స్వాతి, దూరదర్శన్ కూడా హీరోయిన్ గా చేశాను, వైశాలి, సంధ్య. సో అలానే ఇంకా శశరేఖ పర్ణ్యం, ఆడది ఆధారం, అత్తారింటికి దారేది, పసుపు కుంకుమ చేసినప్పటికి నాకు 15 years. పసుపు కుంకుమ సీరియల్ చేసినప్పుడు కూడా. సో అలా చాలా సీరియల్స్ అనమాట. ఐ థింక్ ఇప్పుడు 50+ ఉంటాయి నేను చేసిన ప్రాజెక్టులు అన్ని. ఓకే, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు, చాలా పూర్ ఫ్యామిలీ. విలేజ్ లో మాకు తినడానికి కూడా తినలేని టైంలో మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాము. చిన్నపిల్లలప్పుడు అమ్మ వాళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తారు, 4 ఆడపిల్లలు అని చెప్పి. ఓకే, అంటే ఊర్లలో పొలాలు ఉన్నా పండేటి కాదు, అమ్మకు తిందామన్నా రేట్ వచ్చేది కాదు. సో అప్పట్లో పంట కూడా లేదు కాబట్టి ఇక మమ్మీ డాడీ ఇద్దరు కలిపి ఒక వరలక్ష్మి జూట్ ఫ్యాక్టరీ అని చెప్పి ఒక ఫ్యాక్టరీలో ఇద్దరు వర్క్ చేసేవారు. ఇద్దరు సైకిల్ మీద వెళ్ళేవారు, మమ్మీ డాడీ. నైట్ పూట మమ్మీ సైకిల్ తొక్కే డాడీని ఎక్కించుకొని, పగలేమో డాడీ సైకిల్ తొక్కేవారు అన్నమాట మమ్మీని ఎక్కించుకొని. సో అలా ట్రావెల్ అవుతుండేది, కానీ ఫుడ్కి సరిపోయేది కాదు, వచ్చిన డబ్బులు కూడా. అలాంటి టైంలో ఇంకా మనకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో ఉండబట్టి మమ్మీ వాళ్ళకి, సో మేము ఏదైనా పని చూపిస్తాము రండి అంటే అప్పుడు షిఫ్ట్ అయిపోయారు మా చిన్నప్పుడు. సో అప్పటి నుంచి నలుగురం, అంటే మమ్మీ డాడీ ఏదో ఒక పని చేసుకుంటున్నాయి. డాడీ పెయింటింగ్ వర్క్ చేస్తారు, మమ్మీ అప్పుడు ఇంట్లోనే ఉంటుండే. తర్వాత మెల్లమెల్లగా ఏదో ఒక పనికి వెళ్ళడం. సో వాళ్ళిద్దరు తెచ్చేది సరిపోకపోబట్టి మళ్ళీ నేను కొంచెం ఎదిగొచ్చిన తర్వాత, అంటే ఇప్పట్లో అంటే మైనర్ అని చూస్తున్నారు, ఏదైనా షాప్లో వర్క్ చేయాలన్నా ఏదన్నా. అప్పుడు నేను చేసేటప్పుడు షాప్స్లో మైనర్ అని మేజర్ అని ఏమి ఉండేది కాదు. సో ఇక్కడ కృష్ణనగర్లో బట్టల షాప్లో వర్క్ చేసేదాన్ని. అట్ ద సేమ్ టైం షూటింగ్స్ ఉన్నప్పుడు షూటింగ్స్ వెళ్ళేదాన్ని. షాప్ వాళ్ళు కూడా నాకు మంచిగా ఎంకరేజ్ చేసేవారు అనమాట, సపోర్ట్ కూడా చేసేవారు. అంటే టీవీలో కనిపించే అమ్మాయి మన షాప్లో కూడా వర్క్ చేస్తుంది అని చెప్పి. ఇక్కడే ప్రొద్దుటూర్ సిల్క్స్ అని, మళ్ళీ సందీప్ ఫ్యాషన్స్ అని చెప్పి కృష్ణనగర్లో ఉంటుండే, వాటిలోనే వర్క్ చేసేదాన్ని. అప్పుడు వర్క్ చేసుకుంటూ సీరియల్స్ కూడా, షూటింగ్ ఉన్న రోజు సీరియల్స్కి వెళ్ళేదాన్ని. అలా స్టార్ట్ అయింది. అలానే ఫ్యామిలీకి మెల్లగా నా చేయి కూడా కొంచెం హెల్ప్ అయింది అన్నమాట. సో అలా ఈ రోజు ఇలా ఉన్నాం. సూపర్ గా ఉన్నారు. ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతున్నారు, అంటే కష్టపడి. ఆయన కూడా డౌన్ టు ఎర్త్. చిరంజీవి గారు కూడా స్టార్టింగ్ లో ఎన్నో కష్టాలు పడ్డారు. సో ఇలాంటి వాళ్ళందరినీ మేము ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందడుగు వేసామన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏది హెల్పింగ్ చాలా హెల్ప్ చేస్తారు కదా బయట ప్రజలకి. సో నేను కూడా ఏమనుకుంటానంటే, నాకు 1 lakh వచ్చింది అనుకో ఫర్ మంత్, 10,000 ఖర్చు పెడతా ఆశ్రమాలకి. లైక్ అనాథాశ్రమాలు, లేదంటే హ్యాండిక్యాపర్స్ కానీ ఇలా ఉంటారు కదా, వాళ్ళకి మంత్లీ ఒక 10,000 ఇలా ఖర్చు పెడతాను అన్నమాట. నా మ్యారేజ్ డేస్ ఉండని, బర్త్డేస్ ఉండని, లేకపోతే పాప బర్త్డే ఉన్నా అందరికి పార్టీలు ఇవ్వడం, ఎంజాయ్ చేయడం ఇది కాదు. ఫస్ట్ నేను ఆశ్రమాలకి వెళ్ళిపోతా. నా తరపు నుంచి ఒక్కరోజు ఫుడ్ తిన్నా హ్యాపీ కదా. సో
సో అలా ఫీల్ అయ్యి ఆశ్రమాలకే వెళ్తా. అదంతా వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది. వీళ్ళకన్నా చాలా చిన్నదాన్ని అయి ఉండొచ్చు కానీ వీళ్ళ అనుభవంలో నేను నేర్చుకున్నది అది అంతే. బేసిక్ గా చిరంజీవి గారి ఫ్యామిలీ వీరాభిమాని అంటారు మీరు. మామూలు కాదు, డై హార్ట్ ఫ్యాన్ అంటే చరిష్మా నాయుడు కూడా ఒకరు ఉంటారు. అదే చూశాను, అంటే జనసేనలో అప్పుడు పిఠాపురంలో కూడా బాగానే ప్రచారంలో పాలు పంచుకున్నారు. లేపిన అన్నమాట. ఆపోజిషన్ వాళ్ళకి కావచ్చు, ఇంకెవరికైనా మనకి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి కావచ్చు, ఒక రేంజ్ లో మాట్లాడిన అన్నమాట. అప్పట్లో చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి, నాకు ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయ్యేలాగా వచ్చాయి కామెంట్స్. బట్ నా హస్బెండ్ అండర్స్టాండ్ చేసుకుంటాడు కాబట్టి నాకు అప్పుడు ప్రాబ్లం కాలేదు. అదే ఆ కామెంట్స్ అన్ని చూసి నా ఇంట్లో వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయి ఉంటే లైఫ్కి ఎఫెక్ట్ అయ్యేది. బట్ మా హస్బెండ్కి నేను ఏమంటే సంజాయిషి ఇచ్చుకోగలను అండ్ ఆయన అర్థం చేసుకుంటారు. నేను ఏదైనా పని చేశాను అంటే దాని వెనక కంపల్సరీ ఆయన ఉంటారన్నమాట. సో నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఏం తప్పుగా అర్థం చేసుకోరు అతను. సో చిరంజీవి గారు అంటే కూడా మీకు చాలా చాలా ఇష్టము, ఆయన్ని కలవడాల. ఆయన ఓల్డ్ సాంగ్స్ అన్ని నేను ఎప్పుడైనా మార్నింగ్ ఒక 45 minutes వాకింగ్కి వెళ్తాను కదా, అప్పుడు కూడా ఆయన సాంగ్స్ పెట్టుకొని అన్ని వినుకుంటూ వాక్ చేస్తుంటా. టైం తెలియదు అప్పుడు అన్నమాట నాకు. అన్ని సినిమాలు చూసారా? ఆల్మోస్ట్ పాత సినిమాలు అన్ని చూసే ఉంటాను, ఆల్మోస్ట్ అన్ని చూసే ఉంటాను. ఓకే, బాగా నచ్చిన సినిమా ఏంటి మీకు? అత్తకి ఎముడు, అమ్మాయికి మొగుడు, గరాన మొగుడు, హిట్లర్, కొండవీటి దొంగ, ఎముడికి మొగుడు, ఇలాంటి సినిమాలన్నీ పాత సినిమాలన్నీ అన్ని సూపర్ డూపర్ మూవీస్. 80s 90s లో ఒక ట్రెండ్ సెట్ చేసిన మూవీస్ అన్ని కూడా. చిరంజీవి గారిలో అంటే స్నేహం కోసం కూడా నాకు చాలా ఇష్టం. ఓకే, దాంట్లో ఫుల్ ఎమోషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఆయనకి బేసిక్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అవును, ఆయన దట్టు లేడీ ఫాలోయింగ్ కూడా చాలా ఉండేది అప్పట్లో. అంటే ఆయన స్టైల్ కి జెంట్స్ అయితే ఎలా ఆయన స్టైల్ ఫాలో అయ్యి షర్ట్స్ కానీ ఆ ప్యాంట్స్ ఎలా అయితే ఇచ్చేస్తారు, ఆయన స్క్రీన్ మీద చూసి లేడీ ఫ్యాన్స్ కూడా పోటాపోటీగా ఆయన అభిమానించడం కానీ, సినిమా రిలీజ్ అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర కూడా చాలా ఉండేది. సో బేసిక్ గా ఆయన అసలు స్క్రీన్ లో చూసినప్పుడు మీరు దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు? డైలాగ్ ఉంటుంది కదా, డైలాగ్ వర్షన్ కి నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆయన అంటే కొంతమంది ఈ డైలాగ్ చెప్తే ఈ డైలాగే చెప్పాలని అనుకుంటారు, కానీ తిని అలా కాదు. అంటే ఈయన యాక్టింగ్ లో నేను చూసింది ఏంటంటే ఎక్స్ట్రా డైలాగ్స్ యాడ్ చేసుకొని మరి జనాల్ని నవ్విస్తుంటారు అన్నమాట. కామెడీ కూడా బాగా అనిపిస్తుంది. హిట్లర్ మూవీలో కూడా రంభా గారి అది బాగుంటుంది అన్నమాట. అన్నయ్య సినిమాలో సౌందర్య గారి, అన్నయ్య మూవీలో సౌందర్య గారిది బాగుంటుంది, రవితేజ అండ్ వెంకట్ వీళ్ళంతా, అది కూడా బాగుంటుంది. ఆయన డైలాగ్ వర్షన్ నాకు చాలా ఇష్టం. ఆయన డాన్స్ స్టైల్ చాలా ఇష్టం నాకు. ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా ఇష్టం. ఏ హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే మీకు బాగా చూడాలనిపిస్తుంది? సౌందర్య గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. బేసిక్ గా అంటే ఆయన మూవీస్ అన్ని కూడా మ్యూజికల్ హిట్స్, డాన్స్ కి ఒక ఐకాన్ లాగా ఆయన్ని అనుకుంటూ ఉంటారు. అప్పట్లో హీరోస్ లో బ్రేక్ డాన్స్ చేసింది కూడా ఫస్ట్ ఈయన చిరంజీవి గారి. సో అప్పటి అంటే యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి డాన్స్ బాగా వస్తుంది అంటే మెయిన్ పిల్లర్ చిరంజీవి గారు అని చెప్తాను నేను. ఆయన దగ్గర నుంచి అందరికి డాన్స్ రావడం అలవాటు అయింది. అంటే లైక్ ఆ స్టైల్ గానీ ఏదున్నా ఈయన దగ్గర నుంచే ఫాలో అయ్యారు అందరూ, ఫ్యామిలీ మొత్తం. మొన్న రీ రిలీజ్ కూడా అయింది జగదేక సుందరి, చూసారా? లేదు, చూడలేదు, అది షూట్ బిజీలో ఉండే. యాక్చువల్లీ నాకు ఇష్టం ఈయన మూవీస్ అన్నిటికీ వెళ్ళాలి, చూడాలి, అక్కడ ఎంజాయ్ చేస్తా హాల్లో చాలా. అంటే లైక్ అబ్బాయిలాగా ఎంజాయ్ చేస్తాను నేను. చిరంజీవి గారి మూవీస్ కానీ, పవన్ కళ్యాణ్ గారి మూవీస్ కానీ, రామ్ చరణ్ గారి మూవీస్ కానీ, ఇట్లా ఏది ఉన్నా సరే హాల్లో ఒక మొగరాయిడ్ లాగానే ఎంజాయ్ చేస్తా. అంటే మొగరాయిడ్ అని కదా, అమ్మాయిలు కూడా ఏంటంటే పోటాపోటీగా ఇప్పుడు ఆయన సాంగ్స్ వస్తుంది నా విజిల్ అంటే ఆయన ఫ్యాన్ కోసం సపరేట్ గా ఒక కామెడీ క్రియేట్ చేసిన దానికి అమ్మాయిలు కూడా ఫ్యాన్స్ అయిపోయారు ఆయనకి ఫుల్ గా. సో ఆల్మోస్ట్ అమ్మాయిలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అబ్బాయిల కంటే కూడా. కలిసారా ఎప్పుడైనా బాస్ ని? TV9 అవార్డ్స్ అప్పుడు కలిసి, అదే ఐ థింక్ 11 years అవుతుంది 10 years అవుతుంది. TV9 అవార్డ్స్ అప్పుడు మాత్రం కలిసాను. జస్ట్ సెకండ్ ఇచ్చాను, నమస్కారం పెట్టిన అంతే, ఒక ఫోటో కూడా దిగలే. అంటే అప్పుడు జనం ఎక్కువ ఉంటారు, అంటే మాకే అవార్డ్స్ చేతుల మీదకి తీసుకున్నాం కానీ ఎవరిని కలిసేటట్టు ఉండదు, అందరూ ముందుకు వచ్చేస్తూ ఉంటారు కదా. సో ఒక ఫోటో కూడా దిగలేదు. కలిసే ప్రయత్నం చేశారా మళ్ళీ ఎప్పుడైనా? చేయలేదు. అంటే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను,
దేవుడిని కలవాలంటే, దేవుడి దర్శనం మనకు కలగాలి అంటే ఆయన పిలుపు వస్తేనే మనకు కలుగుతుంది. మనకి మనం ఏదో చేయాలి అంటే అవ్వదు. ఇప్పుడు అరుణాచలం వెళ్తే శివుడు మనల్ని పిలిస్తేనే మనం వెళ్తాము. వెళ్ళగలుగుతాం. అవును. సో మనకి మనం అనుకున్న డబ్బులు పక్కన పెట్టుకున్నా వెళ్ళలేమంట. సో అలానే చిరంజీవి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ కలవాలనుకుంటే ఆ దేవుళ్ళ దర్శనం వస్తేనే ఏమంటారు, కలవడానికి అవకాశం వస్తేనే మనం కలగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? చూశాను, చాలా సార్లు చూశాను, బట్ కలవలేదు. ఆయన కోసం కలవాలని అనుకోలేదు, ఆయన కోసం కష్టపడాలని అనుకున్నాను. అదే చూసాం కదా, ఆయన ఎంతో మందికి హెల్ప్ చేస్తారు కదా, ఆయన కోసం మనం ఏదైనా చిన్నది చేయాలని చెప్పి పిఠాపురం క్యాంపెయినింగ్కి వెళ్ళా. బాగా అప్పుడు హవా కొనసాగింది. సో అప్పుడు ఎలా అనిపించింది? ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగుంది. అందరూ అంటే అంతా మనం గెలిచేసామన్నది ఆ ప్రచారంలోనే తెలిసిపోయింది. ఎందుకంటే అందరూ అంత మంచిగా చెప్పారన్నమాట. గుడ్ ఒపీనియన్ ఇచ్చారు అందరికీ. మనం గెలిచేసామమ్మా, మీరేం మాకు అడగవసరం లేదు ఓటేయమని. ఆల్రెడీ అందరం పవన్ కళ్యాణ్ గారికే. మన అన్న వస్తాడు, మనల్ని గెలుస్తాడు, మన అందరినీ చూసుకుంటాడు. ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు, ఓటక్కు లేని చిన్న పిల్లలు కూడా మాతో పాటు తిరిగారు ఆయన కోసం. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఓటేస్తారు గెలిచేస్తామని కాదు, ఈయన గెలిస్తే ప్రజలు బాగుపడతారన్న ఆలోచనతో అందరూ సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. బేసిక్గా అంటే ఎవరికైనా కూడా మనం ఒక మంచి పని చేసినా, లేకపోతే మనం ఒక 4 అడుగులు ముందుకేస్తున్నా కూడా మనల్ని వెనక్కి లాగాలను, లేకపోతే ఏదో ఒకటి వెనక ట్రోల్స్ కానీ బ్యాడ్ కామెంట్స్ చేయడం మనం సహజంగా చూస్తూనే ఉంటాం. అలాగే చిరంజీవి గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఏంటి, సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ కామెంట్స్ రావడం కానీ, వాళ్ళు ఎంత చేసినా కూడా ఏదో ఒకటి నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చూస్తూనే ఉంటారు. సో అలాంటప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఏమనిపిస్తుంది అలాంటివి చూసినప్పుడు? నేను ఏమంటానంటే, మంచికి ఎప్పుడు చెడే ఎదురవుతుంది. సో వీళ్ళు ఎంత మంచి చేసినా చెడుగా మాట్లాడని వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాటిలన్నిటిని ఇగ్నోర్ చేసేయాలి మనం. అవి పట్టించుకుంటే ముందడుగు వేయలేము అసలు. ఇప్పుడు నాకు కొంతమంది చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, లైక్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు. అవన్నీ నేను పట్టించుకుంటే నేను మళ్ళీ ఇండస్ట్రీలో ఉండలేకపోతుండే. అవన్నీ ఇగ్నోర్ చేసేసాను కాబట్టి ఈరోజు ఇలా ఉండగలిగాను. సో వీళ్ళకి కూడా ఏంటంటే, వీళ్ళంతా ఎప్పుడు మంచే చేస్తారు. ఇంతవరకు చిరంజీవి గారికి అరే పలానా వాళ్ళతో ఇలా మిస్బిహేవ్ చేశారు, లేకపోతే పలానా వాళ్ళని ఇలా మోసం చేశారు అనేది ఇంతవరకు చిరంజీవి గారికి కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికీ లేదు. ఇంకొంతమంది అయితే పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు, పిచ్చ లైట్ తీసుకుంటాను. ఎందుకంటే ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒక రీజన్ మాట్లాడాలి కాబట్టి అన్నీ మాట్లాడతారు వాళ్ళు. మంచికి ఎప్పుడు చెడే ఎదురవుతుంది. ఆ చెడుని పక్కన పెట్టుకుంటూ మనం మంచితో వాళ్ళని నడుస్తాం కాబట్టి ఎప్పుడైనా ఆబ్వియస్లీ వాళ్ళకి మంచి జరుగుతుంది, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒకప్పుడు డిప్యూటీ సీఎం అంటే అసలు ఎవరికి తెలిసి ఉండేది కాదు. లైక్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నా సరే డిప్యూటీ సీఎం అంటే డిప్యూటీ సీఎం అనే వరకు ఉండేది. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే మొత్తం అన్ని రాష్ట్రాలకి, అన్ని స్టేట్స్కి ఎంతగా తెలిసిందంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్తాను నేను. ఇంతకు ముందు ఎవరు డిప్యూటీ సీఎం ఉన్నా ఏమున్నా సరే ఎవరికి తెలియలేదు. బట్ ఇప్పుడు సీఎం మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కానీ ఆయన కన్నా కూడా ఎక్కువ నేమ్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఎంత కష్టపడ్డారు అసలు పార్టీ కోసం, ఎన్నేళ్ల కష్టం అది. సో ఇప్పటికీ ప్రజలు ఆదరించి, అంటే ఆయన ఒక పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా సమస్యల మీద స్పందిస్తూనే మంచి చేస్తూనే ఉన్నారు ప్రజలకి. ఎందుకంటే నేను యుద్ధానం ప్రజలకు కావచ్చు, నేను అన్ని అంటే శ్రీకాకుళం పక్కనే కదా యుద్ధానం అంతా. సో అందరికి మేము లైవ్ లో అన్ని చూసాం కాబట్టి నేను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికే సపోర్ట్ చేస్తున్నాను. అన్నయ్య అంటే చిరంజీవి గారు కూడా ఎప్పుడైతే ఆయనకి సినిమాలు ఒక స్టార్డమ్ వచ్చిందో ఆ తర్వాత ఆయన ఫ్యాన్స్ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఫ్యాన్స్కి ఏదైనా చేయాలి, ఇంతలా నన్ను అభిమానించే ఫ్యాన్స్కి నేను కూడా ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఆయన చాలా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటారు. ఆయన పార్టిసిపేట్ చేయడం అయితే ఏంటి, ఫ్యాన్స్తో కూడా చేయిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మనం ఇక్కడ హైదరాబాద్లో మాట్లాడుకోవాల్సింది బ్లడ్ బ్యాంక్, ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. అలాగే కరోనా టైంలో కూడా ఆయన ఎంతో మంది ఆర్టిస్టులకు అయితే ఏంటి చాలా మంది, నేను కూడా ఒక మెంబర్ ఉన్నాను అన్నమాట. లైక్ అప్పట్లో ఏంటంటే కరోనా టైంలో సీరియల్స్ లో వచ్చేది అమౌంట్ తక్కువే ఉంటుంది మ్యాక్సిమం. అప్పుడు సీరియల్స్ కూడా స్టాప్ చేసేసారు. అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. మనం ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నా 2-3 months కంటిన్యూగా మనం ఏ పని చేయకుండా మన ఇల్లు గడుపుకోవాలంటే చాలా కష్టం ఉంటుండే. నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి రైస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేశారు. మన ఇంద్రనగర్ గడ్డ మీదకి మాక్సిమం తీసుకొచ్చి ఇస్తుండే, లేదంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది ఆర్టిస్టులకి అండ్ అవుటర్స్ కూడా చాలా మందికి హెల్ప్ చేశారు చిరంజీవి గారు అప్పుడు. దాంట్లో నేను కూడా ఒక మెంబర్ అన్నమాట. అప్పుడు తీసుకునే వాటిల్లో అన్నీ మొత్తం మనకి 2 నెలలకి 3 నెలలకి సరిపడగా 25 kg రైస్ బ్యాగ్స్ ఒక 2-3 ఇలా మొత్తం అన్నీ ఇచ్చేస్తుండే.
అన్నీ మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ఎంతో మందికి హెల్ప్ చేశారు అప్పుడు. అవును. ఆయన అంటే ఇంతకు ముందు కూడా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, తుఫాను ఇలాంటివి భూకంపాలు వచ్చినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా ముందుండి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అవును. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లో కూడా ఎంతో మంది బ్లడ్ డొనేట్ చేయడం అలా చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ఏమైనా చేశారా బ్లడ్? నేను ఎప్పుడు చేయలేదు, బట్ చేయడానికి అయితే చాలా మందిని పంపించాను. లైక్ కొంచెం ఎనర్జీగా యాక్టివ్గా ఉన్న పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని పంపించాను. చిరంజీవి గారి సినిమాలు అన్ని చూసానన్నారు. నా బాగా నచ్చిన సినిమా ఏంటి? హిట్లర్. ఇన్ని పాత్రల్లో ఆయన్ని మనం చూసాం. ఇంకా ఏదైనా ఈ పాత్రలో కూడా చిరంజీవి నటిస్తే బాగుండు, ఈ క్యారెక్టర్ ఏం చేస్తే బాగుండు అనేలా ఏమైనా ఉందా మీకు డ్రీమ్ రోల్? లైక్ అంటే బావగారు బాగున్నారు మూవీ ఉంటుంది కదా, ఆ మూవీలో లైక్ చిలిపి చిలిపిగా అన్ని చేస్తుంటారు. సో అలా ఉంటే బాగుంటది అనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా మళ్ళీ విశ్వంబరాతో మళ్ళీ రాబోతూ ఉన్నారు. అవును. అప్పుడు ఎప్పుడైతే ఆయన పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చారో ఒక 10 years పాటు మూవీస్ కి గ్యాప్ వచ్చింది. ఆ 10 years ఎలా అనిపించింది మీకు ఒక అభిమానిగా? 10 years తర్వాత వచ్చిన తర్వాత ఈ 10 years కవర్ చేసేసారు. సో హ్యాపీ అనిపించింది. ఆ 10 years లేనందుకు ఏం బాధ అనిపించలేదు, ఎందుకంటే లైక్ ఆయన రెస్ట్ తీసుకున్నారు, ఇన్ని రోజులు కష్టపడ్డారు, ప్రజల కోసం కష్టపడడానికి ఆయన టైం అటు కేటాయించారు. పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏమనిపించింది మీకు మూవీస్ ని స్టాప్ చేసి? 100% వస్తారని అనిపించింది, బట్ ఏమైందో తెలియలేదు, కానీ మొత్తానికి వెనకపడ్డారు. బట్ ఆయన ప్లేస్ లో ఇప్పుడు తమ్ముడిని కూర్చోబెట్టారు. అండ్ చరణ్ గారు కూడా తండ్రికి తగ్గ తనయుడు అంటుంటారు. 100% అది ఇంతగానం కూడా రిమార్క్ లేకుండా, ఇంతగానం బ్యాడ్ నేమ్ లేకుండా ఒక ఇండస్ట్రీలో మెయింటైన్ అవుతున్నారు అంటే ఒక చిరంజీవి గారి కొడుకుగా రామ్ చరణ్ గారి కొంచెం కూడా బ్యాడ్ నేమ్ లేకుండా లేడీస్కి మంచిగా రెస్పెక్ట్ ఇస్తూ చాలా పద్ధతిగా మాట్లాడతారు. ఆయన ఏదైనా స్టేజ్ మీద ఉన్నా సరే ఇంత పద్ధతిగా సైలెంట్గా న్యూట్రల్లో ఉంటారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతారు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. సో అంటే మనం ఎలా ఉన్నా కూడా ట్రోల్స్, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఈ ట్రోల్స్ కానీ బ్యాడ్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అసలు ఒక ఇండస్ట్రీలో ఉండి ఒక అమ్మాయిగా మీరు కూడా ఫేస్ చేశాను అన్నారు. అమ్మాయిని లేదు, అబ్బాయిని లేదు, ఎవరికైనా కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? కుక్కల తోక ఎప్పుడు వంకరే ఉంటుంది, ఇప్పుడు స్ట్రైట్ అవ్వదు. సో బ్యాడ్ కామెంట్ చేసే కుక్కలందరికీ ఒకటే చెప్తా, మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్ చేసినా, ఎన్ని నెగిటివ్గా మాట్లాడినా ఈడి వరకు వచ్చి ఏం చేయలేరు. అంతే, అది మీ వరకే ఉండిపోతుంది, మా వరకు రాదు. అది మేము తీసుకొని రియాక్ట్ అయితే మా వరకు వస్తుంది. సో ఎవరు బ్యాడ్ కామెంట్ చేసినా మనం వదిలేసేయాలి, కుక్కలు మొరుగుతున్నాయి అనుకొని వదిలేసేయాలి అంతే. 100 కుక్కలు మొరుగుతాయి అన్ని ఏరియాలో అని చెప్పి అన్ని కుక్కలను పోయి కర్ర పెట్టి కొట్టలేము కదా మనం. మన దగ్గరలో ఉన్న ఒక కుక్కకు కొట్టగలం, కానీ ఎన్నో కుక్కలు మొరుగుతూ ఉంటాయి. సో అన్నీ వదిలేయాలని చెప్తాను నేను. ఇండస్ట్రీలో రాణించాలి అని అంటే లక్ ఉండాలి అంటారు, మీరు ఏమంటారు దీనికి? లక్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఎందుకంటే మనకి రూపాయి వచ్చింది కదా అని చెప్పి మనం అక్కడ తాగిపోకూడదు. నెక్స్ట్ ఇంకొక రూపాయి ఎలా రావాలి, ఎలా కష్టపడాలి, ఎలా కష్టపడితే మనకి రూపాయి వస్తుంది, దానివల్ల మనం ఏం చేయొచ్చు అని ఆలోచించాలి తప్పించి మనకి ఈరోజు నేమ్ వచ్చింది, ఈరోజు రూపాయి వచ్చిందా చాలు అని ఎప్పుడు బిందాస్గా కూర్చోకూడదు అన్నమాట. నీ కాళ్ళు ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటాయో, నీ బాడీ ఎంతవరకు నీకు సపోర్ట్ చేస్తుందో, అంటే ఏ ఏజ్ వరకు సపోర్ట్ చేస్తుందో అప్పటి వరకు కష్టపడుతూనే ఉండాలని చెప్తాను నేను, నా ఒపీనియన్ ప్రకారం. కష్టపడితే 100% కూర్చోగలుగుతాం. మన ఓపికన్నంత వరకు కష్టపడుతూనే ఉండాలి. నీ కాళ్ళు ఎంతవరకు, చెప్పాను కదా, నీకు ఎంతవరకు నీ బాడీ నీకు సపోర్ట్ చేస్తుందో అంతవరకు కష్టపడుతూనే ఉండాలి అంతే. చిరంజీవి గారిలో బాగా నచ్చే అంశం అంటే మీ టక్కున ఏం చెప్తారు? ఆయన చిరునవ్వు, మంచితనం అంతే. ఇంతవరకు అయితే పర్సనల్గా అంటే మనం చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఒక్కసారైనా ఆయన్ని కలవాలి, దగ్గరగా వెళ్ళాలి, మీరంటే నాకు అభిమానం ఇలా చెప్పాలి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. మీరు కలవడం జరిగింది, బట్ ఎక్కువ మాట్లాడలేకపోయారు. సడన్ గా మాట్లాడే ఛాన్స్ వచ్చింది, ఆయన కలిసే అవకాశం వస్తే. నాకు ఇంకా మాటలు రావు, అప్పుడు జస్ట్ ఇట్లా ఉంటా అంతే, మాటలు రావు. ఇంకా అప్పుడు ఏం చెప్పడాలు, ఏం చెప్పుదామని రాసుకొని లేదా మైండ్లో పెట్టుకొని పోయినా ఆ టైంకి అన్నీ మర్చిపోతా, ఇలా చూస్తూ ఉండిపోతా అంతే. నాకు అంత ఇష్టం ఆయన, అంతే. ఓకే, నన్ను భలే స్మైల్ చేస్తారు. ఆయన స్మైల్ అన్నా, ఆయన యాక్టింగ్ అన్నా, ఆయన డాన్స్ అన్నా, ఆయన వే ఆఫ్ టాక్ అన్నా చాలా బాగా నచ్చుద్ది నాకు. ఆయన బర్త్డే అంటే కూడా ఫ్యాన్స్ కు ఒక పండుగ.
చాలా పెద్ద పండగ అది. లైక్ మన ఆంధ్ర వాళ్ళకి సంక్రాంతి పండగ వస్తే ఎంత పండగ అనిపిస్తుందో, ఆయన బర్త్డే వస్తే ఫ్యాన్స్ అందరికీ అంత పండగ అనిపిస్తుంది. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఆ రోజు కలవడం, ఆయన దగ్గరికి వెళ్ళి విష్ చేయాలి అని కోరుకోవడం ఇలా చేస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడైనా అలా ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేయలేదు. నేను కలవాలి అంటే 100% పోయి కలిసేస్తాను, అట్లేం లేదు. ఏముంది, అందరిలాగానే పోయి నేను కూడా వెయిట్ చేస్తా, ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తా, అవసరమైతే ఏముంది. మా గురువు గారి కోసం మేము వెయిట్ చేస్తే తప్పులేదు కదా. ఎంతో మంది ప్రజలు వెయిట్ చేస్తారు ఆయన కలవడం కోసం, వాళ్ళు నేను కూడా ఒక ఆమెను అనుకుంటా అంతే. బట్ కలవాలి అంటే కంపల్సరీ వెళ్ళి కలుస్తా. ఆయన ఇందాక మనం మాట్లాడుకున్నట్లు చాలా సేవా కార్యక్రమాలు, ఒక ఫ్యాన్స్ కి అయితే ఏంటి, లేకపోతే వాళ్ళు ఫ్యాన్స్ అయినా కాకపోయినా ఆయన సహాయం చేయాలనుకునే సామాన్యులు చాలా మంది ఉంటారు. ఇన్ని కార్యక్రమాల్లో ఆయన మనం చూస్తున్నాం. ఇంకా ఏదైనా ఫ్యాన్స్ కోసం కానీ చిరంజీవి గారు ఈ కార్యక్రమం కూడా చేస్తే బాగుండు అనేలా మీకు ఏమైనా ఉందా? అంటే నేను అదే చెప్పొచ్చో చెప్పకూడదని నాకు తెలియదు, బట్ నా మనసుకి అనిపించింది చెప్తున్నాను. రోడ్ సైడ్ బెగ్గర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరికి కూడా, అంటే అది మేము తలుచుకుంటే చేయలేంది. సో రోడ్ సైడ్ బెగ్గర్స్ అందరు ఎంతమంది ఉంటారో, ఎవరిని ఎక్కడ బెగ్గర్ లాగా లేకుండా అందరికి ఒక అకామిడేషన్ లాగా ఇచ్చేసి, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి, వాళ్ళకి అక్కడే ఫుడ్ అంతా అరేంజ్ చేసి పెట్టి, వాళ్ళు బయటకు వచ్చి బెగ్గింగ్ చేసుకుండా ఉండేలాగా చూడాలని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అది. నాకే అవకాశం వస్తే 100% నేను చేస్తా. నాకన్నా దేవుడు అంత కలిగించి అంత ఉంటే 100% అంటే ఉన్నంత వరకు చేస్తున్నాను. బట్ ఇంకా చేయాలి అనుకుంటే, నేను అనుకున్నది అయితే అది. రోడ్ సైడ్ ఒక్క బెగ్గర్ కూడా ఉండకుండా అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి, ఒక అకామిడేషన్ లాగా పెట్టి, వాళ్ళకి 3 పూట్ల ఫుడ్ అరేంజ్ చేసి, వాళ్ళకి అన్ని బాగోకలు చూసుకుంటే చాలా అని చిరంజీవి గారి దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఆయన చాలా మందికి చూస్తున్నారు, చూడట్లేదు అనట్లేదు. అయినా ఇంకా ఎంతో కొంతమంది రోడ్ సైడ్ బెగ్గర్స్ వస్తూనే ఉన్నారు. లైక్ అంటే పిల్లలు వదిలేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే రూపాయి లేక బయటికి వచ్చి అడుక్కుంటున్నారో కావచ్చు, ఇలా చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం కలిగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ చరిష్మా నాయుడు గారు మూవీస్ లో బిజీగా ఉన్నారు, అలాగే సీరియల్స్ లో కూడా బిజీగా ఉన్నారు. ఇవి కాకుండా ఈ మధ్య ఎలక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేశారు అని విన్నాం. ఏం ఎలక్షన్స్? ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఒక ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో కూడా మొన్న జనసేన తర్వాతనే దీంట్లో కూడా పోటీ చేశాను, గెలిచాను అన్నమాట. ఎలక్షన్ కమిటీ మెంబర్ గా గెలిచాను. సో ఏం లేదు అంటే, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఏం చేయలేదని ఏం లేదు, ఇప్పుడున్న వాళ్ళు చేస్తామని ఏం లేదు. బట్ చేస్తే బాగుంటుంది, నమ్మకం, ఆర్టిస్టులకు ఒక నమ్మకం ఇవ్వాలని చెప్పి గెలిచామన్నమాట. అన్నీ ముందు ప్రాసెస్ జరుగుతున్నాయి. లైక్ టైమింగ్స్ కావచ్చు, మాకు టైమింగ్స్ ఏంటంటే 9 to 9 కాల్ షీట్ అని చెప్తారు, కానీ 9 to 9 ఎవరు చేయరు. మార్నింగ్ 7కేమో లేదా 6:30కి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతామంటే నైట్ వచ్చేటప్పటికి 12 అయిపోతుంది మాకు. లొకేషన్ చాలా టూ లాంగ్ పెడతారు, మొయినాబాద్ అంత దూరం పెడతారు. అక్కడ నుంచి అట్లీస్ట్ మాకు 9:30, 10కి ప్యాకప్ అయినా అక్కడ నుంచి 1.5 జర్నీ అవుతుంది. సో మన ఏరియాకి వచ్చేటప్పటికి 1.5 hours 2 hours ఈజీగా పడుతుంది. సో ఈ టైమింగ్స్ ఒకటి. అండ్ అలానే తెలుగు ఆర్టిస్టులకి ఎక్కువ అవకాశాలు కావాలని, తెలుగు అమ్మాయిలను ఎక్కువ ఆర్టిస్టులుగా పెట్టుకోవాలి, ఎక్కువ వాళ్ళకి అవకాశాలు కల్పించాలని, సో ఇదంతా ప్రయత్నం చేస్తున్నాము. సో ఎంతవరకు అవుతుంది, కొంతమంది అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కార్డ్ మెంబర్ ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్గా డబ్బులు ఇస్తున్నారు. కొంతమంది అసలు 4 నెలలు 5 నెలలు డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఫ్రీగా వర్క్ చేయాల్సి వస్తుంది ఆర్టిస్టులు. ఆ ఎండింగ్ వచ్చేటప్పటికి చెప్పకుండానే క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు సీరియల్స్ని. అలాంటప్పుడు ఇన్ని నెలలు కష్టపడిన ఆర్టిస్ట్ పరిస్థితి ఏం కావాలి? సో ఇట్లా డబ్బులు మనమే మాట్లాడి ఇప్పించాలి. సో ఈ టైప్లో అన్ని మంచి కార్యక్రమాలు చేయడానికని ముందడుగు వేసాము, గెలిచాము. సో ఒక్కొక్కటి ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఏదైనా స్టార్ట్ చేశారా మీరు అనుకున్న వాటిలో? టైమింగ్ ఒకటి స్టార్ట్ చేసాము, అది ఆల్రెడీ అమలు అయింది టైమింగ్ది. అండ్ అమౌంట్ కూడా ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కూడా వసూలు చేయడం అంతా జరుగుతూ ఉంది ఆల్రెడీ. అండ్ ఇంకొకటి, తెలుగు వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఇవ్వాలి. అంటే ఒక 2 members అదర్ స్టేట్ వాళ్ళు ఉంటే, అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటే, మన స్లాంగ్ వాళ్ళు అంటే లైక్ మన స్టేట్ వాళ్ళు 70% మనం ఉంటే 30% వాళ్ళు ఉండాలి అన్నట్టు అనుకున్నాము. అది ఇప్పుడు ఛానల్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, వెళ్ళి కలుస్తున్నాం. సో రిజల్ట్ ఎలా వస్తుందో చూడాలి వాళ్ళ దగ్గర నుంచి. చిన్న ఆర్టిస్టులు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చిన్న ఆర్టిస్టులు అనే కాదు, మన టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏమైతే ఉందో
దాంట్లో ఉన్న ఆర్టిస్టులందరికీ. అంటే నేనేమన్నట్టు చిన్న ఆర్టిస్టులందరికీ కూడా మీరు చెప్పిన ఈ వీటి వల్ల ఏంటంటే ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేసినట్లే అవుతుంది. అంటే వాళ్ళకి ఇప్పుడు చెప్పుకోవడానికి మాకు తెలుగులో మా కార్డ్ మెంబర్స్ వచ్చి 1000 మెంబర్స్ వరకు ఉన్నారు. దాంట్లో మహా అయితే వర్క్ చేసే వాళ్ళు 200 మెంబర్స్ 300 మెంబర్స్ అంతే కార్డ్ మెంబర్స్. మిగతా వాళ్ళంతా ఖాళీగానే ఉన్నారు. సో వాళ్ళందరికి కూడా అవకాశాలు కలిగించాలి. లైక్ ఏజ్డ్ ఉన్న వాళ్ళకి అమ్మమ్మ క్యారెక్టర్స్, యంగ్గా ఉన్న వాళ్ళకి అక్కనో పిన్నెనో, లైక్ వీళ్ళు ఎవరికొకరికి ఏదో ఒక అవకాశం కలిగిస్తే మనం గెలిచినందుకు కూడా న్యాయం చేసినట్టు అనిపిస్తుంది కదా. సో అలానే చూస్తున్నాము. తెలుగు ఆర్టిస్టులందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసాము. ఎక్కడి నుంచైనా కాస్టింగ్ కాల్ వస్తే దాంట్లో వేస్తున్నాము. లైక్ కౌశిక్ గారు, మధులిక అండ్ సింధూర అని చెప్పి వాళ్ళు ముగ్గురు కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు తెలుగు ఆర్టిస్టులకు ఓన్లీ. సో దాంట్లో ఎవరి అవకాశం ఉన్నా ఆ గ్రూప్లో వేస్తున్నారు. కాంటాక్ట్ నెంబర్, డీటెయిల్స్ మొత్తం. సో వాళ్ళకి కాల్ చేసి చాలా మందికి అవకాశాలు వచ్చాయి అలా. సో వీళ్ళు ముగ్గురు ఆ మంచి పని చేయబట్టి ఇప్పుడు చాలా మందికి అవకాశాలు వచ్చాయి. నైస్ థాట్. చాలా మందికి కూడా ఉపయోగం అవుతుంది. తెలుగు కార్డ్ మెంబర్స్ ఎంతమంది అంతమందికి నా గ్రూప్లో వేసామన్నమాట. అండ్ నాన్ కార్డ్ మెంబర్స్ కూడా వేసామన్నమాట. ఎవరి అవకాశం వినియోగించుకుంటే వాళ్ళకి వస్తుంది. మీరు ఇప్పుడు చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా మెగా 870లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక మెగా ఫ్యామిలీ వీరాభిమానిగా ఎస్పెషల్లీ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ ప్లాట్ఫామ్లో? ఎంతమందికి మంచి చేశారు కదా, ఇందాక నేను అడిగినట్టు అది ఒక్కటి చేయగలిగితే నా తరపున అది ఒకటే కోరుతున్నాను. అండ్ నా తరపు నుంచి హ్యాపీ బర్త్డే చిరు గురు గారు. మీరు ఇలాంటి సక్సెస్ ఇంకెంతో కావాలి మీకు. చాలా వరకు సక్సెస్ వచ్చింది, మీ తర్వాతనే సక్సెస్ అంటాను నేను. మీరు ఆల్రెడీ సక్సెస్లో ఉన్నారు కాబట్టి మీ తర్వాతనే ఏదన్నా. బట్ ఇంకా ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను. మీరు అదే మంచితనం ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంతే. రైట్. థ్యాంక్ యూ చరిష్మా నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు. వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇంటర్వ్యూ చేసినందుకు. చూసారు కదా, కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా 870లో ఈ రోజు చరిష్మా నాయుడు గారు పంచుకున్న కొన్ని మధురానుభూతులు. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ.